హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్ అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో, ఈరోజు కొంచెం రొటీన్ అండ్ ఇంట్లో వర్క్స్ అన్నీ షేర్ చేస్తున్నాను. ఈరోజు దక్షిత్‌కి అండ్ మా హస్బెండ్‌కి లంచ్ కోసం పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. సో, కిండర్‌గార్టెన్‌కి ఫుడ్ నేనే ఇస్తున్నాను అనమాట. ఇంట్లో ఫుడ్ కొంచెం అలవాటు అవ్వాలి అని చెప్పి. ఎందుకంటే దక్షిత్ అస్సలు రైస్ కంప్లీట్‌గా రిజెక్ట్ చేస్తున్నాడు. అక్కడ ఫుడ్ అలవాటయిపోయి. సో, తర్వాత తర్వాత అసలు తింటాడో లేదని భయమేసి రోజుకొక వెరైటీ కింద లంచ్ బాక్స్ ఇస్తున్నాను. ఈరోజు కొంచెం గీలో ఒక ఆనియన్, గార్లిక్, కొంచెం క్యాష్యూ అండ్ బ్రాకలీ ఇవన్నీ ఏసి కొంచెం ఫ్రై చేస్తున్నాను. సో, అవి ఫ్రై చేసుకొని మనం మిక్సీ చేసుకోవాలనమాట చల్లారి పెట్టుకొని. మళ్ళీ అదే ప్యాన్‌లో నేను కొంచెం ఘీ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్ ఏదైనా వేసుకోవచ్చు. నాది బటర్ మొత్తం ఘీ ప్రిపేర్ చేసేసాను. అందుకని ఘీ యూజ్ చేస్తున్నా. అండ్ మోస్ట్‌లీ నా కుకింగ్‌కి ఘీనే యూజ్ చేస్తున్నానండి. ఏవన్నా కర్రీస్ కొన్ని ఘీతో బాగోవు అనుకున్నవి మాత్రం ఆయిల్ యాడ్ చేస్తున్నాను అనమాట. లైక్ నాన్ వెజ్ అలాంటి వాటికి. అండ్ ఇందాక మనం పేస్ట్ చేసుకున్నది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు గార్లిక్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. బట్ దక్షిత్ అలా తగిలితే విడిగా తీసేస్తాడనమాట. అందుకని ఇందాకే ఎక్కువ యాడ్ చేశాను. అండ్ పాస్తా కుక్ చేసుకున్నాక ఆ వాటర్‌ని అస్సలు పడేయద్దండి. ఆ వాటర్ మొత్తం యూజ్ చేస్తాం మనం ఇందులో. ఆ వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. అండ్ ఇందులోనే కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ పిల్లలు కాబట్టి నేను టూ మచ్ స్పైస్ ఏమి యాడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ ఫుడ్ పిల్లలు తిన్నాక ఇండియన్ స్పైస్ కానీ దాని దరిదాపుల్లో కూడా రారనమాట కిండర్‌గార్టెన్‌లో అలవాటైతే. అండ్ ఆరిగానో కూడా యాడ్ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ ఎవరైనా వెజ్ చేసే పిల్లలకి ఇదే బెస్ట్ ఆప్షన్ అనమాట. దక్షిత్ ఏవైతే వెజిటబుల్స్ తినడు అనుకుంటానో అవన్నీ ఇలాంటివి చేస్తూ ఉంటాను నేను. ఉప్మాలో గానీ, లేదంటే ఏదన్నా చపాతీలో వేసేయడం. సో, ఇలాంటివి చేస్తూ ఉంటా. రెసిపీస్ అన్నీ షేర్ చేస్తాను. ఎవరైనా లంచ్ బాక్స్ అవి ఇస్తాను కాబట్టి. అండ్ ఇందులో ఆరిగానో కొంచెం టేస్ట్ వస్తదనమాట పాస్తాకి. అండ్ నేను ఎలాంటి చీజ్ లాంటివి యాడ్ చేయట్లేదండి. ఎందుకంటే మధ్యాహ్నం తింటారు ఇది. సో, చీజ్ ఏస్తే గట్టిపడిపోతది. ఐ డోంట్ ప్రిఫర్ బాక్సెస్ ఇచ్చినప్పుడు చీజ్ వేయడం. ఇంట్లో అప్పటికప్పుడు వేడిగా తింటే ఎయొచ్చు కానీ, లేకపోతే నేను అసలు ఇష్టపడను. అండ్ ఇందులో కార్న్ కూడా వేస్తాను నేను. దక్షిత్ కార్న్ ఇష్టంగా తింటాడు. బట్ ఆ రోజు కార్న్ లేదనమాట. అండ్ ఇక్కడ పాస్తాస్‌లో మాకు చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ దొరుకుతాయండి. బయో అండ్ హెల్తీ వెర్షన్స్‌లో చాలా దొరుకుతాయనమాట. నేనైతే అలాంటివి తీసుకొస్తున్నా. వాడు వీక్లీ వన్స్ అన్నా ఖచ్చితంగా పాస్తా అడుగుతాడు. సో, అందుకనే అండ్ బాయిల్డ్ పాస్తా కూడా యాడ్ చేసుకొని, ఆ పాస్తా వాటర్‌ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా అనమాట కుక్ చేసుకోవడానికి. అండ్ సాల్ట్ కూడా పాస్తా బాయిల్ చేసినప్పుడు యాడ్ చేసుకుంటాం. కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్. సో, అంతేనండి సింపుల్‌గా రెడీ అయిపోతుంది. సో, ఈజీగా మధ్యాహ్నానికి కూడా అదే గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటదనమాట. చీజ్ యాడ్ చేయం కాబట్టి. అండ్ వాడు బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇలా ఇచ్చేసాను. బ్రేక్‌ఫాస్ట్ ఒక్కొక్కసారి పాలు తాగేసి బ్రేక్‌ఫాస్ట్ తీసుకెళ్తాడు. ఆ రోజు పాలొద్దు అంటే బ్రేక్‌ఫాస్ట్ తింటా అంటాడు. సో, వైస్ వెర్సా అనమాట. అక్కడికి పంపించేస్తాను కిండర్‌గార్టెన్‌కి. అండ్ ఇక్కడ మా హస్బెండ్‌కి కూడా బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోయింది. తను దక్షిత్‌ని డ్రాప్ చేసి తను ఆఫీస్‌కెళ్ళిపోతారనమాట అలాగా. సో, ఇద్దరికీ రెడీ చేసేసాను. అండ్ మా పిల్లలకి ఫ్రూట్స్ అండ్ నట్సే మాక్సిమం స్నాక్ అండి. నేను వేరే స్నాక్స్ అయితే పెద్దగా ఏమి ఇవ్వట్లేదు. అండ్ డోంట్ మైండ్ ఇల్లు ఇంకా ఏమి సార్ట్ అవ్వలేదు. అండ్ ఇక్కడ మార్నింగ్ రొటీన్ అనమాట. వాళ్ళ అమ్మమ్మ పొద్దున్నే కాల్ చేస్తది. వాడు స్నానం చేసి రెడీ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు కబుర్లు చెప్తూ మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇంక వాడు బాయ్ చెప్పెళ్ళాక అప్పుడు అషి వస్తది. అండ్ ఆ రోజు అషి ఇంకా లేవలేదు పొద్దున్న. నైట్ కొంచెం లేట్‌గా పడుకుందనమాట. అందువల్లే అషి కనిపించట్లేదు స్క్రీన్‌లో. వాళ్ళెళ్ళే ముందు జస్ట్ లేచిందనమాట. సో, మార్నింగ్ వాళ్ళిద్దరూ కాన్వర్జేషన్ మాట్లాడుకుంటూ ఇంక బ్రేక్‌ఫాస్ట్ తినేస్తాడు. అండ్ ఎవ్రీడే ఒక్కొక్కటి ఉంటది. వాడి మూడ్ బట్టి. అందులో పెట్టినయి కూడా అన్నీ తినడు ఒక్కొక్కసారి. అండ్ ఒక్కొక్కళ్ళు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తినడానికి ఎక్కువ ఇష్టపడరు. అందులో దక్షిత్ ఒకడనమాట. సో, యెస్ ఇక్కడ మాకు హాల్‌లో కూర్చోడానికి కూడా సరిగ్గా ప్లేస్ లేదా. కొంచెం సోఫాలో ఉన్న ఒకటి కొంచెం ప్లేస్‌లో పిల్లలు కూర్చొని తింటున్నారు. మేమైతే మోస్ట్‌లీ నుంచొనే అన్నీ ఒకదానిపై ఒకటి పెట్టేశారనమాట. సో, డబుల్ కోటింగ్ అయిపోయింది. సీలింగ్ కూడా 3 కోట్స్ అయిపోయాయి. వుడ్స్ అయితే ఇంకా ఈ వీకెండ్‌లో మొత్తం ఏమంటే డస్టింగ్ వర్క్ అది ఉంటదనమాట హాల్‌లో. సో, అంతవరకు కంప్లీట్ అవ్వదు. అదయిపోతే హాల్ కంప్లీట్ అవుతది. ఇంక మిగిలిన పార్ట్స్‌లో చేస్తూ ఉంటారు. సో, అప్డేట్స్ అయితే ఇస్తాను. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ మా మమ్మీ ఏదో అడుగుతుంటే ఆన్సర్ చెప్తున్నారనమాట. అండ్ రెగ్యులర్ వ్లాగ్స్ చేసి చాలా డేస్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ ఇంకా వాళ్ళెళ్ళిపోయాక అషికి కూడా బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి, నేను తినేసి ఇంకా నా ఇంట్లో వర్క్స్ ఉంటాయనమాట. సో, పైన ఈ ఎలక్ట్రికల్ వర్క్స్, ఈ సిమెంట్ అంతా చేస్తాం కదా! సో, అవన్నీ పూడ్చి అవంతా
ఫుల్ గ్రైండింగ్ చేయాలన్నమాట. సో అదే చేస్తున్నాను. అది చేశాక ఫుల్ డస్ట్ ఉంటుంది ఇల్లు మొత్తం డోర్స్ వేసుకొని. సో ఇలా ఇంట్లో పనులయ్యే వరకు ఆ డస్ట్ ఉంటూనే ఉంటుందన్నమాట. సో ఇదంతా గ్రైండింగ్ చేశాను. ఫిల్లింగ్ చేసి కొంచెం నెట్ వేయవలసి వస్తే అది కూడా వేసాను అనమాట. అండ్ ఇంకా అలా చూస్తూ చూస్తూ నా పనులతో ఇంకా టైం అయిపోయింది. ఫాస్ట్గా స్నానం చేసేసి లంచ్ చేసేసి ఇంకా దక్షిత్ని పిక్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఆషిక్ కూడా రోడ్ అదంతా తెలుసు అనమాట, అలవాటు అయిపోయింది రోజు వెళ్ళి. సో అలా చెప్పు, చేపట్టు. హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్. సో దక్షిత్ని అయితే పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. 2 o'clockకి పికింగ్ టైం అనమాట. అండ్ ఇక్కడ నుంచి మాకు ఒక 15 minutes అలా వాక్ ఉంటుంది. అషి నేను రోజు మధ్యాహ్నం వెళ్ళి 1 పిక్ చేసుకొని వస్తాం. సో 1:35 అలా స్టార్ట్ అవుతాము. ఎందుకంటే ఈవిడతో కొంచెం 1:40 అలా స్టార్ట్ అవుతాం. ఈవిడతో స్లోగా నడవాలి కదా, 20 minutes అలా పడుతుంది అనమాట. అండ్ వెళ్ళి పిక్ చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికి 2:30 అవుతుంది మాకు. ఇంక అప్పటి నుంచి నా పనులు ఏం అవ్వవు, అందుకే ఆ లోపు పనులన్నీ చేసేసుకుంటాను. అండ్ మేమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఈరోజు కొంచెం సన్నీగా ఉంది, చాలా డేస్ తర్వాత. మొత్తం ఒక 10 days నుంచి విపరీతమైన వర్షాలు అనమాట. అసలు ఈ వర్షాల్లో ఇలా రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తూ ఉంటే టప 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 నీళ్ళు మన మీద కొడతా ఉంటారు. కారు ఫాస్ట్గా వెళ్ళిపోతే నీళ్ళన్నీ మా మీదే ఉంటాయి. చాలా కష్టమైంది ఈ వర్షాలు పడిన రోజులు. సో వాడిని తీసుకొని ఇంటికి వెళ్ళి వాడికి మళ్ళీ ఏమన్నా స్నాక్స్ అవి పెట్టి ఇంకప్పుడు వాళ్ళని ఎంగేజ్ చేయాలన్నమాట. నీకూడదు, చాలు చాలు చాలు, ఒకటి చాలే అషి, చాలు చాలు, పట్టుకో. ఏ చూపించు. నడు, చాలు, నడు నడు. అండ్ సమ్మర్ వైబ్స్ వస్తున్నాయి, సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనడానికి ఆ ఫ్లవర్సేనండి. గ్రాస్లో ఫ్లవర్స్ స్టార్ట్ అయితే భలే అనిపిస్తుంది, ఇంకా అమ్మయ్య అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ అలా మాట్లాడుకుంటూ కిండర్ గార్డెన్కి అయితే వచ్చేసాము. చాలా ఎక్సైట్ అయిపోతుంది అనమాట కిండర్ గార్డెన్కి రావడానికి. అషి ఏజ్కి వాళ్ళ కిండర్ గార్డెన్లో లేదు. సో అషికి జూన్ నుంచి స్లాట్ ఇచ్చారనమాట సేమ్ కిండర్ గార్డెన్లోనే. అందుకే అషిని పంపించట్లేదు. అక్కడ 3 below లేదనమాట, క్రిపే లేదు మేము అప్లై చేసిన కిండర్ గార్డెన్లో. సో ఎస్, ఇద్దరు ఇంకా జూన్ నుంచి ఇద్దరు కలిసి వెళ్తారు. అదైతే పాపం చాలా ఎక్సైటెడ్గా ఉంది వెళ్ళాలని. అండ్ ఇంకా హగ్ చేసుకొని కాసేపు అషి ఫుల్ అడుగుతూ ఉంటుంది అనమాట, ఏం చేసావు ఈరోజు, ఏం పెయింటింగ్ వేసావు, ఏం డ్రాయింగ్ వేసావు అన్నీ. వాడు బ్యాగ్ చెక్ చేస్తుంది, వాడు ఏం తీసుకొచ్చాడు అన్నీ చూసి కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇంకా అలా కాసేపు నడుస్తారు. ఇంకా తర్వాత మళ్ళీ ఎవరి దారి వాళ్ళదే అనమాట, పరుగులు ఉరుకులు. ఇంకా వాళ్ళని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లే వరకు నాకు అదొక టెన్షన్. హలో హలో హలో, ఏం కనబడుతుంది? ఏం కనిపించలే. అదిగో పదండి. అండ్ మేమైతే ఈవినింగ్ ఇంకా మా హస్బెండ్ వచ్చాక ఐకియాకి వెళ్తున్నాం అనమాట. సో కర్టెన్స్ అవి తీసుకోవాలి. మా బెడ్రూమ్ మేక్ ఓవర్ అవుతూ ఉందని చెప్పాను కదా, సో దానికి కొన్ని కర్టెన్స్ అవి కావాలి. అండ్ మేము ఎలా చేస్తున్నామంటే ఇంటి పని రూమ్ బై రూమ్ అనమాట. సో కింద పుట్స్ అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కింద పైన కూడా పుట్స్ అవుతూ ఉంటాయి. సో ఆలోపు కిడ్స్ బెడ్రూమ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, అది కంప్లీట్ చేసేసాము. అండ్ నెక్స్ట్ మా బెడ్రూమ్ అనమాట. మా బెడ్రూమ్ కంప్లీట్ చేయడం అంటే ఏదో జస్ట్ అన్నీ కంప్లీట్ చేయడం కాదు, మొత్తం A to Z అన్నీ పెట్టాకే నెక్స్ట్ రూమ్కి మూవ్ అవుతున్నాం అనమాట. అప్పుడే మనకి కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుంది. నాకు అలా కొంచెం చేసి నెక్స్ట్ రూమ్ కొంచెం చేసి నాకు అలా ఇష్టం ఉండదు. ఏదన్నా చేసామంటే కంప్లీట్గా ఫిల్ అయిపోవాలి. A to Z వాల్కి ఏం పెట్టాలి అన్నీ ముందే డిసైడ్ అవుతాను, కర్టెన్స్ ఏం వేయాలి అన్నీ డిసైడ్ అయ్యి ప్రిపేర్డ్గా ఉంటాను అనమాట. సో అది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇంకొక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ ఎక్కువ స్టార్ట్ చేయాలి. సో కర్టెన్స్ అవి ముందే అనుకున్నా. సో ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే 6:30 అయింది. మేము 8 వరకు ఐకియా ఉంటుంది అనుకొని వెళ్ళామన్నమాట. తీరా 10 to 7కి లోపలికి వెళ్ళాము. మాకు ఐకియా కొంచెం దగ్గరే. వెళ్ళాక ఎవ్వరు లేరు, అసలు ఎంతసేపు వెళ్ళినా ఎవరు కనిపించట్లేదు. డిన్నర్ కూడా అక్కడే చేద్దాం అనుకున్నాం, ఐకియాలో ఫుడ్ బాగుంటుంది. సో వెళ్తే క్లోజ్లో ఉంది, ఇదేంటి అనుకున్నాము. అండ్ ఎంత దూరం వెళ్ళినా ఎవరు రావట్లేదు. స్టాఫ్ వచ్చేలోపు క్లోజింగ్ టైం అయిపోయింది అన్నారు. ఇంకా అంతే ఒకటే పరుగు అనమాట. యాక్చువల్గా కర్టెన్స్ కొన్ని వాటికి కావాల్సిన హుక్స్ క్లిప్స్ అవి తీసుకుందామని వెళ్ళాము. అండ్ ఒక
గ్లాస్ డోర్ తీసుకోవాలన్నమాట. వార్డ్రోబ్ కంప్లీషన్కి చివర ప్లేస్ బట్టి తీసుకుందామని ఆగాము. ఇంకొక ఎక్స్ట్రా ర్యాక్ అనమాట. సో అది తీసుకుందాము, చూద్దాం ఒకసారి నేను అనుకున్నదని వెళ్ళాము. బట్ కర్టెన్స్ హుక్స్ వరకే అయిందనమాట. సో ఫాస్ట్గా వాళ్ళు పరిగెడుతూ ఉంటే తీసుకొని ముందు సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఈజీ అయింది. అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం. ఇంకా పిల్లలు అక్కడ ఏవో కుకీస్ చూసి అడిగితే బిల్లింగ్ చేసుకొని కుకీస్ తినుకుంటూ ఇంటికి స్టార్ట్ అయ్యాం. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అండ్ మాలాగా ఎవ్వరు చేసి ఉండరు. ఐకియాలో 10 minutes షాపింగ్ ఎవ్వరు చేసి ఉండరు. ఎందుకంటే పైనంతా తిరగడానికే టైం సరిపోతుంది. మా హస్బెండ్ అంటున్నారనమాట, చాలా ఏంటది ప్రీమియం వాకింగ్కి వచ్చాం మనము, ఆన్ ఫుట్ మీద పరుగులు స్ట్రాలర్ పిల్లలతో. అసలు ఫస్ట్ టైం ఐకియా నార్మల్ డేస్లో 7కే క్లోజ్ అయిపోతుందని తెలియడం. సో ఫైనల్లీ ఐకియా టైమింగ్స్ అయితే తెలుసుకున్నాం. బట్ వెళ్ళిన పని అయితే అయ్యింది, వార్డ్రోబ్ అది తప్ప. అండ్ ఇక్కడ ఆన్ ది వేలో ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చామన్నమాట. లైక్ ఫ్రూట్స్ అవి మా ఇంట్లో ఫ్రూట్స్ 6-7 వెరైటీస్ ఖచ్చితంగా ఉంటాయి. అవి 2-3 డేస్లో అయిపోతాయి. పిల్లలకి ఇంకా అదే స్నాక్ అనమాట, అవే తింటూ ఉంటారు ఫ్రూట్సే. సో మ్యాండేటరీగా వెళ్ళాలి. 3 డేస్కి 2 డేస్కి ఒకసారైనా ఖచ్చితంగా వెళ్తాము. అండ్ ఇక్కడ చిన్న స్టాలర్స్ ఉంటాయన్నమాట సూపర్ మార్కెట్స్లో. అవి అవైలబుల్ ఉన్నాయంటే ఇంక ఇద్దరు చెరకోటి తీసుకుంటారు. మా టైం బాగాకి ఎప్పుడైనా ఒక్కటే అవైలబుల్గా ఉంటే అక్కడ కూడా గొడవ పెట్టుకుంటారు అనమాట, నాకే కావాలని. ఆ టైంలో ఏదో ఒకటి నచ్చజెప్పి మా పెద్ద స్టాలర్స్లోనే తీసుకొస్తాం కూర్చోబెట్టి. ఇంకా వాళ్ళకి స్టాలర్ ఇస్తే వాళ్ళ ఇష్టం అనమాట, ఏం దొరికితే వేసేస్తూ ఉంటారు. సో మోస్ట్లీ వాళ్ళకి తెలుసు ఇంట్లో ఏముంటాయి ఏమొద్దు అని. సో దాన్ని బట్టి బిగ్ చేసుకుంటూ ఉంటారు, మాతో వెళ్తూ ఉంటారు కదా. సో ఇది నా దాంట్లో పెట్టాలి, ఇది నా దాంట్లో పెట్టాలి, ఇద్దరు వాటి కోసం కూడా కొట్టుకుంటారు. బట్ స్టిల్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు రోజుల్లో మేము వర్క్లో బిజీ అయిపోయి వాళ్ళని బయటికి తీసుకెళ్ళడమే తక్కువైపోయింది, ఎస్పెషల్లీ వింటర్ ఇవన్నీ కదా. సో ఏదో ఒకటిలే కొంచెం ఎంజాయ్ చేస్తారని మేము ఇంకా చెరుకోకలను చూసుకుంటూ ఇంకా కావాల్సినవన్నీ తీసుకున్నాము. అండ్ పిల్లలతో ఎంత స్ట్రెస్ ఉంటుందో అంతే రిలీఫ్ కూడా ఉంటుంది. నిజంగానే చాలా హ్యాపీగా అనిపిస్తాయి ఈ మూమెంట్స్ అన్నీ చూస్తే. మనకి చిన్నప్పుడు ఇవేమీ లేవు కదా అని. బట్ వాళ్ళు ఫైట్ స్టార్ట్ చేసినప్పుడే అనమాట సూపర్ మార్కెట్లో అందరూ మనల్ని వింతగా చూస్తారు. ఎందుకంటే ఇక్కడ కిడ్స్ చాలా సైలెంట్గా ఉంటారు. మన వాళ్ళు ఎక్కడున్నా తెలిసిపోతారు అనమాట. సో అలాగా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. వాళ్ళకి ఏం కావాలో అవన్నీ వేసుకున్నారు, ఇంక వాడే పెట్టేస్తున్నాడు. పిల్లలు చాలా ఫాస్ట్గా ఎదిగిపోయిన ఫీలింగ్ వస్తుంది ఈ మధ్యకాలంలో. ఎస్పెషల్లీ ఇద్దరు అంతే. దక్షిత్ ఎంత యాక్టివ్గా ఉంటాడో అషి ఇంకొంచెం యాక్టివ్ ఉంటుంది. మాటలన్నీ వచ్చేసాయి, అసలు విపరీతంగా మాట్లాడుతుంది మాటలైతే. సో కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. నాకు అసలు అవి షేర్ చేయడం కూడా కుదరట్లేదు. మా మమ్మీ కూడా అదే అంటారు, అది అన్ని మాటలు మాట్లాడుతుంది, ఒక్కటి కూడా ఏం షూట్ చేసి పెట్టవు ఏంటి అని అడుగుతుంది. సో ఇద్దరు ఇంకా బాస్కెట్లో కూడా వాళ్ళే పెట్టేస్తున్నారనమాట మా హెల్ప్ లేకుండా. ఇంకా అన్నీ తీసుకొని ఫైనల్లీ ఇంటికి వచ్చాము. అండ్ ఏం తీసుకున్నాను ఐకియాలో మీ అందరితో కూడా షేర్ చేస్తాను. పెట్టు అషి పెట్టు. అది లేదు ఏమి గ్రేప్స్ పెట్టే. నడు ట్రాలీ తీసుకున్నాడు. నడు. ఇల్లు బుజ్జి. కార్లో పెట్టి దక్షిత్ నీ స్ట్రాలర్ పెట్టేసిరా, నీ లోపల పెట్టేసిరా స్ట్రాలర్. దక్షిత్ ఎక్కడ తీసావు స్ట్రాలర్? ఎగ్స్ పెట్టు బుజ్జి, నువ్వు వాడు తీసుకుందా. అషి నువ్వు కూడా తీసుకురా స్ట్రాలర్. స్లోగా గ్లాస్ ఉంది అక్కడ, గ్లాస్ ఉంది, ఆగు. వెళ్ళు పెట్టే. ఇక్కడ దక్షిత్ హియా. వెళ్ళు అషి. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే పద.
సో చూసారు కదా, అలా మా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంక ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చి రాగి దోశలు వేస్తున్నాను అనమాట. దానిపైన అవిసి గింజలు కారపొడి, ఈ మధ్య మునగాకు పొడి ఇవన్నీ రెగ్యులర్గా ఉంచుకుంటున్నాను. ఏదో ఒక ముద్దలో ఖచ్చితంగా తింటున్నాం అనమాట. సో దాన్నే పైన వేసేసి ఇంక ఇచ్చేసాను. కూర్చొని డిన్నర్ చేస్తున్నాము. నేను పిల్లలైతే మేము 6:30కే డిన్నర్ చేసి రెడీ అయిపోయాం అనమాట. అండ్ ఇక్కడ కిచెన్లో సగం పార్ట్ నా ప్లాంట్సే ఉన్నాయి. ఫుల్ డస్ట్ అదంతా పడిపోయింది వాటిపైన. సో దోశలు అయితే చాలా యమ్మీగా వచ్చాయన్నమాట, క్రిస్పీగా. రెగ్యులర్గా ఇవే చేస్తున్నాను. ఏం కొనుక్కున్నావు? ఏంటవి? మిక్కీ మౌసా? షాప్లో చూడంగానే తీసేసుకుంది. కొనే వరకు ఊరుకోలే. ఎవరికి? పెద్దదై అశ్వినికి పెద్దదైపోయింది అది. చిన్నగా అయిపోతుందా? ఆర్వీకి ఇచ్చేద్దాం అయితే. అశ్వి కొనుక్కుందా? డబ్బులు ఎక్కడే నీకు? అదేంటది బొమ్మ? అబ్బులు ఎవరిచ్చారు? అశ్విని కొనుక్కుందంట. అబ్బులు ఎవరిచ్చారు? ఇవ్వలే, తెచ్చేసా అలా షాప్ నుంచి. చూపించు, టీ షర్ట్స్ ఎలా ఉన్నాయి చూపించు. పెద్దగా ఉంటారా? అలా పెట్టుకుంటా చూపిస్తారా? ఓకే, ఇది కూడా చూపించు. బ్లూది ఆర్వీ వేసుకున్నప్పుడల్లా అడుగుతుంది, మిక్కీ మౌస్ టీ షర్ట్ కొనమ్మా. మీకు చూడంగానే వేసేసింది బుట్టలో. బాగుంది. మొత్తం నేను మూతి పెరిగంతా రాస్తున్నావు దానికి. కొత్త డ్రెస్ కదా, డస్ట్ పడుతుందా? సరే, గుడ్ నైట్ చెప్పు. బజ్జుందా ఇంకా? అషి గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. సో ఫుడ్స్ ఆరుతూ ఉన్నాయి అనమాట. సెకండ్ కోటింగ్ కూడా వేసారు ఇల్లు మొత్తం. సో ఇక్కడ వరకు ఇంకా డ్రై అవుతూ ఉన్నాయి. సో ఈరోజు అయితే పని చేయలేదు ఇంకా. అక్కడ మొత్తం లైటింగ్ లేదు కాబట్టి ఇంకా. సో ఇవన్నీ అవ్వాలి, పెయింటింగ్ అవ్వాలి, అప్పుడు ఎలక్ట్రికల్ లైటింగ్ అది వస్తుంది. సో ఇవన్నీ కూడా సెకండ్ కోటింగ్ అయిపోయి. సో ఇల్లు మొత్తం గందరగోళంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి లేదు, పైనే ఉంటున్నాం. సో కుకింగ్ చేసుకోవడానికి వరకు వస్తున్నాం అనమాట. సో యథాస్థితికి వెళ్ళింది మళ్ళీ ఇల్లు మొత్తం. అండ్ ఇవండి నేను కర్టెన్స్ తీసుకొచ్చింది. యాక్చువల్గా పాత ఇంట్లో మా బెడ్రూమ్కి గ్రే కలర్ కర్టెన్స్ తీసుకున్న ఐకియా నుంచి లాస్ట్ ఇయర్. సో దాన్ని పే చేస్తూ మా బెడ్రూమ్ అంతా వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో వెళ్ళామన్నమాట. మొత్తం వార్డ్రోబ్ కానీ బెడ్ మొత్తం. సో ఇవే ఆ గ్రే కర్టెన్స్. దానికి మ్యాచ్ అయ్యేలాగా జస్ట్ ప్లెయిన్ వైట్ కాకుండా కాటన్లో గ్రే డాట్స్ వచ్చినవి సెలెక్ట్ చేసుకున్నాను. లక్కీగా దొరికే. నాకు స్పెసిఫిక్గా కాటన్ అంటే ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది. అండ్ వచ్చే సమ్మర్ కాబట్టి ఎండని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందని. అండ్ ఈ హుక్స్, క్లిప్స్ ఇవన్నీ కూడా ఐకే నుంచే తీసుకున్నా. సో బెడ్రూమ్కి అయితే కర్టెన్స్ వేస్తే బాగుంటుంది. ఆ టిప్స్ కూడా ఇస్తాను. ఇమీడియట్ నెక్స్ట్ డేనే మార్నింగ్ వేసేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు అనమాట. ఎందుకంటే అవి చాలా లెంత్ ఉన్నాయి. ఇంకా మా హస్బెండ్ మిషన్ ఎత్తుక్కొని తీసుకొచ్చి ఇంకా తనే స్టిచ్ చేస్తారు. లాస్ట్ టైం కర్టెన్స్ అన్నీ కూడా తనే కట్ చేసి స్టిచ్ చేస్తారనమాట. నాకు రాదని కాదు, నేను చేస్తా అన్న తనకి ఇష్టం ఉండదు. నేను చేస్తాను నీకు ఎందుకు అని అంటారు. తనకి ఆ ఐడియా కూడా ఉందన్నమాట. లైక్ మిషన్ ఎలా స్టిచ్ చేయాలి, ఈ వర్క్ కూడా వచ్చు తనకి. సో తనే చేస్తారని పిల్లలు అయితే అస్సలు చేయనిచ్చేవాళ్ళు కాదు. బట్ సమ్హౌ కర్టెన్స్ అయితే స్టిచ్ చేసి ఇచ్చేసారు. తెలిసిందే కదా, నేను చెప్పాను కదండి, మా ఇద్దరికి ఆ థింగ్ ఉంటుంది అనమాట. ఏదన్నా తెచ్చాక అలా పక్కన పెట్టడం కాదు, ముందు అది వేసేసి చూడడమే ఇష్టము. అది కంప్లీట్ అయిపోతుంది అక్కడితో అన్నట్టు ఫీల్ అవుతాం అనమాట. సో నైట్ అరౌండ్ 10 o'clock అలా మిషన్ స్టార్ట్ చేసాము. ఇంక లేట్ అయిపోయిందని అన్నీ కట్ చేసుకొని మార్నింగ్ లేచాక ఆఫీస్కి వెళ్ళే ముందు అన్నీ కుట్టేసి నాకు ఇచ్చారనమాట. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగే వేసుకున్నాను నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాక. సో ఇలాగా ఈ వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ అప్డేటెడ్ వీడియోస్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ సీ ఆల్ టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.